ఆంటీ, టీవీ ఆన్ చేయండి ఆంటీ. న్యూస్ ఏంటో చూద్దాం. తెలిసిన న్యూసే కదా మనీషా. అసలే అక్క బావ టెన్షన్లో ఉన్నారు. పుండు మీద కారం చల్లడం ఎందుకు? ఏదో సాధిస్తానని లక్ష్మి వెళ్ళింది కదా, అక్కడ ఏం చేసిందో చూద్దాం. ఆన్ చేయండి. బ్రేకింగ్ న్యూస్. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన నందన్ ఫ్యామిలీకి సంబంధించిన లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పేరు ఈ రోజు మారబోతుంది. లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఇన్నాళ్లు ఒక వెలుగు వెలిగిన మిత్రానందన్ ఓటింగ్ కి రాకుండానే ఓటమిని ఒప్పుకున్నారు. కంపెనీ కొత్త చైర్మన్ గా మిస్ సరయు పేరు దాదాపు ఖరారయింది. షేర్ హోల్డర్స్ అందరూ ఆమె వైపే ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాటితో నందన్ వంశ చరిత్ర ముగిసిపోయినట్లే. బిజినెస్ రంగంలో కనుమరుగైపోయిన ఎన్నో వ్యాపార సంస్థల్లో ఒకటిగా లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చేరబోతుంది. కాసేపట్లో కొత్త చైర్మన్ గా మిస్ సరయు చైర్లో కూర్చోబోతున్నారు. గేమ్ స్టార్ట్ చేద్దామా లక్ష్మి? ఐ మీన్ ఓటింగ్ మొదలు పెడదామా? మీ ఓట్ ఎవరికో చేతులెత్తి చెప్పండి. నా ఓటు సరియు గారికి. నా ఓటు సరియు గారికి. నా ఓటు సరయు గారికి. నా ఓటు సరియు గారికి. నా ఓటు సరియు గారికి. అరే వా, థ్యాంక్ యూ. ఓట్స్ అన్ని నాకే పోలయ్యాయి. లక్ష్మి, వాళ్ళందరి షేర్ వాల్యూ 35%, నా షేర్ వాల్యూ 20%. టోటల్గా 55% షేర్ వాల్యూతో నేనే లీడింగ్లో ఉన్నాను. జస్ట్ 25% షేర్స్తో మీరు డౌన్లో ఉన్నారు. సో నేనే చైర్మన్. కెన్ ఐ టేక్ దిస్ చైర్? Wait a minute. Who are you? I'm Archon. Lucky Group of Industries के co-partner में.
నా షేర్ 20%. మిత్ర వాళ్ళది 25% ఉంది, మీది 20%. మొత్తం కలిపిన 45% మిస్టర్ అర్జున్. మా వైపు 55% ఉంది. మేమే లీడ్లో ఉన్నాం. ఆగండి మేడం, ఇంకా ఉంది. ఇంకేముంది? జేఎంఆర్ గారి షేర్. వాట్? జేఎంఆర్ గారు ఈ కంపెనీ పార్ట్నరా? వెల్ విషర్ కూడా. ఆయన షేర్స్ వీళ్ళందరి కంపెనీల్లో కూడా ఉన్నాయి. సో ఆయన షేర్స్ 40%. ఏంటి సరియు, షాక్ అయ్యావా? తల తిరుగుతుందా? మా షేర్స్ 25%, కానీ మా వెనక జేఎంఆర్ గారు ఉన్నారు. సో జేఎంఆర్ గారి షేర్స్, అర్జున్ గారి షేర్స్ కలుపుకుంటే మేమే లీడింగ్లో ఉన్నాం అనుకుంటా. ఆగండి, అటు సైడ్ వెళ్ళకండి, ఆగండి. వెళ్ళకండి. వాళ్ళు ఆగినా నీకొచ్చే ప్రయోజనం ఏం లేదు సరియు. ఇప్పుడు ఓట్స్ అన్నీ నాకే పోలయ్యాయి సరియు. ఈ స్ట్రెంత్ చాలా, ఇంకా కావాలా? కావాలంటే చెప్పండి, ఇంకా చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ చైర్మన్ చైర్ మాదనుకుంటా. అందులో డౌటే ఉంది వివేక్. లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొత్త చైర్మన్ శ్రీ మిత్రానందన్ గారు. వివేక్, ఫర్దర్ ప్రాసెస్ చూడు. సరే వదిన. ఈ చైర్ కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కో, కానీ చైర్మన్ చైర్ కావాలంటే నీ తరం కాదు. ఓకే ఓకే. ఇప్పుడు అందులో ఫ్లాష్ న్యూస్. లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నందన్ ఫ్యామిలీ చేజారిపోలేదు. ఆఖరి నిమిషంలో జరిగిన అద్భుతం. ఇది నిజంగా మిరాకిల్ అని చెప్పాలి. అనూహ్యంగా షేర్ హోల్డర్స్ అందరూ మిస్సెస్ లక్ష్మీనందన్ కు ఓటు వేసి గెలిపించారు.
ఓటింగ్ లో గెలిచిన లక్ష్మీనందన్ మరికొద్ది సేపట్లో మన ముందుకు రాబోతున్నారు. లక్ష్మీనందన్ గారు వచ్చారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ టీవీలో వస్తుంది. అమ్మ టీవీలో మాట్లాడుతుందా ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఇదెలా సాధ్యమైందో కొంచెం చెప్తారా? దాదాపు మీ ఓటమి ఖరారైంది. చివరి నిమిషంలో ఎలా గెలిచారు? ఇంతటి అద్భుత విజయం మీకు ఎలా దక్కింది మేడం? మీ వెనకుండి మిమ్మల్ని గెలుపు వరకు నడిపించింది ఎవరు? నా భర్త మిత్రానందన్ గారు. నా కుటుంబం, నా శ్రేయోభిలాషులు, మా షేర్ హోల్డర్స్ అందరూ మా వైపు నిలబడి మమ్మల్ని గెలిపించారు. కానీ ముందు షేర్ హోల్డర్స్ అందరూ మీ సరయు వైపు ఉన్నారు కదా, మీ వైపు ఎలా వచ్చారు? మా వైపు ఎక్కువ షేర్స్ ఉన్నాయి కాబట్టి మిగతా షేర్ హోల్డర్స్ అందరూ కూడా మా వైపు వచ్చారు. ఓటింగ్కి మీ భర్త రాలేదు కదా, మీరు ఎలా మేనేజ్ చేశారు? ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నన్ను పంపించారు. ఆయన బ్లెస్సింగ్స్తోనే నేను ఇక్కడికి వచ్చాను. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, స్ఫూర్తితో నేను గెలిచాను. ఈ క్రెడిట్ అంతా మిత్రానందన్ గారిదే. ఇప్పటికీ ఎప్పటికీ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్గా శ్రీ మిత్రానందన్ గారే ఉంటారు. మేడం, మీ విజయం వెనుక మీ వారున్నారా, లేక మీ వారి విజయం వెనుక మీరున్నారా? నేను, ఆయన, మా కుటుంబం, మా శ్రేయోభిలాషులు అందరం ఒకరికొకరు తోడుగా ఉన్నాం. సమిష్టిగా కష్టపడి ఈ విజయాన్ని దక్కించుకున్నాం. అందరికీ థ్యాంక్ యూ. ఇదే లక్ష్మీనందన్ గారి సక్సెస్ స్టోరీ. అదేంటి జున్ను, గెలిచింది మీ అమ్మ అయితే నాన్న గెలిచాడు అంటున్నారు? నాన్న కోసమే అమ్మ కష్టపడింది. నాన్నే కంపెనీకి చైర్మన్ గా ఉండాలని అమ్మ ప్రయత్నించింది. ఇప్పుడు నాన్నే చైర్మన్,
కాబట్టి నాన్నే గెలిచాడు. అమ్మ గెలిచినా నాన్న గెలిచినా ఇద్దరు గెలిచినట్టే. నాన్న కోసం అమ్మ, అమ్మ కోసం నాన్న. చిన్నపిల్లలైనా పెద్ద మాట చెప్పారు. టీవీలో మీ అమ్మ కూడా అదే చెప్పింది. కష్టం తనదైనా ఫలితం మీ నాన్నకిచ్చింది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. మీ నాన్న గెలుపు వెనుక మీ అమ్మ ఉన్నా ఆ మాట అందరి ముందు చెప్పలేదు. తన కష్టం వెనుక, తన గెలుపు వెనుక తన భర్త ఉన్నాడని మాత్రమే చెప్పింది. ఆనాడు సావిత్రి పోయిన తన భర్త ప్రాణాల కోసం యముడి వెంటపడి సాధించుకున్నట్టు ఈనాడు లక్ష్మి శత్రువుల వెంటపడి నందనవంశ పరువును, గౌరవాన్ని కాపాడింది. లక్ష్మి ధైర్యంగా ముందుకెళ్ళింది. విధికి ఎదురొడ్డి పోరాడింది. ఇంటి పరువుని, భర్త గౌరవాన్ని కాపాడిందండి. నిన్నెవరో అన్నారు భార్యగా లక్ష్మి ఏమీ చేయలేదు అని. ఇంకెవరో తన గురించి కేర్ తీసుకున్నారని. ఆ కేరింగ్ తాత్కాలికమే అని, అసలు సిసలైన కేరింగ్ తనది అని ఈరోజు లక్ష్మి నిరూపించిందండి. అర్ధాంగి అన్న మాటకు అర్థం చెప్పింది. లక్కీ, జున్ను, మీరు రాసిన రామకోటి ఫలించింది. ఆ సీతారాముల ఆశీస్సులు మీ అమ్మకి దక్కాయిరా? వాళ్ళు మాత్రమే కాదు నానమ్మ, ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా దక్కాయి అమ్మకి. మధ్యలో ఆంజనేయ స్వామి ఏం చేశాడు జున్ను? ఆ సీతారాముల్ని కలిపింది ఆ స్వామి కదా తాతయ్య. అలాగే మా అమ్మ నాన్నల్ని కలిపింది కూడా ఆంజనేయ స్వామి. పిల్లలు దైవ స్వరూపాలు అంటారు. మీ అమ్మా నాన్నల కోసం కష్టపడి మీరు నిజమైన దేవుళ్ళయ్యారు. అమ్మా జాను, వాళ్ళు నిన్నటినుంచి ఏమీ తినకుండా రాత్రంతా నిద్రపోకుండా రామకోటి రాశారు. వెళ్ళేదైనా తినిపించమ్మా. సరే మావయ్య, పదండి. చాలా థ్యాంక్స్ అర్జున్ గారు. టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. థ్యాంక్స్ చెప్పి నన్ను ఇన్సల్ట్ చేయొద్దు లక్ష్మి. మాకు మీరు చేసిన హెల్ప్ చాలా గొప్పది అర్జున్ గారు. నా సాయం లక్ష్మి సాయం కంటే విలువైంది కాదు వివేక్. అయినా మేం ప్రాబ్లంలో ఉన్నట్టు మీకెలా తెలిసింది అర్జున్ గారు? నైట్ లక్ష్మి మా ఇంటి కాలింగ్ బెల్ కొట్టింది. నన్ను హెల్ప్ చేయమని అడిగింది. స్నేహం కోసం నేనేమైనా చేస్తానని చెప్పాను. ఎంత ఫ్రెండ్ అయినా మీ షేర్స్ మాకివ్వడం చాలా గొప్ప విషయం. అందులో గొప్పే ఉంది వివేక్. నా దగ్గర లేనిది ఇచ్చానా ఏంటి? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటారు. ఫ్రెండ్షిప్ అంటే అదే కదా. మీ షేర్స్ ఇవ్వడం వరకు బాగుంది అర్జున్ గారు, కానీ జేఎంఆర్ గారి షేర్స్ ఎలా? ఆయనకెలా తెలిసింది? నువ్వు మా ఇంటి తలుపు తట్టావు. నువ్వు వెళ్ళిపోయాక నేను ఆయన ఇంటి తలుపు తట్టాను.
అంత నైట్ వెళ్ళి జేఎంఆర్ గారిని కలిసారా? కాల్ చేశాను, వెంటనే రమ్మన్నారు. విషయం చెప్పాను. నిన్ను బాగా తిట్టారు. నా దగ్గర లక్ష్మికి మొహమాటం ఎందుకు అన్నారు.